ఉమ్. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలను పాలు ఇచ్చుచు వచ్చను గాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. హల్లెలూయా. పెద్దామె నిమిత్తము 2 పాలు ఇచ్చుకుంటా వస్తా ఉన్నాడట. ఎవరు? ఈ యొక్క ఎల్కానా. అయితే ఈమె చాలా దుఃఖపడతా ఉన్నది. హన్నా బాధపడతా ఉన్నది. ఎందుకంటే తన యొక్క ఏరాలు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రతిరోజు ఈమెను దూషిస్తూ ఉన్నదట. ప్రతిరోజు బాధ పెడతా ఉన్నది, ప్రతిరోజు ఇబ్బంది పెడతా ఉన్నది. కనుక ఆమె విషయమై ఈమె కృంగుదలకు గురైంది. హల్లెలూయా. ఎంతో మంది ఆమెను అవమానపరుస్తూ ఉన్నారు. ఈమెకి ఎంత ఉంటేంది, ఎంత ధనవంతురాలైతేంది, ఎంత మంచిదైతేంది, ఎంత ఉన్నా ఏంది కానీ ఆమె గొడ్రాలు కనుక ఆమెను అందరూ అవమానపరుస్తూ ఉన్నారట. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అవమానపరుస్తూ ఉంటే హన్నా దుఃఖముతో బాధపడతా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆ యొక్క ఎల్కానా కూడా ఆమెను విడిచిపెట్టినట్టుగా లేదు, ఆమెను పిల్లలు లేనందుకు దూరం పెట్టినట్లు లేదు, కానీ అయినా కూడా అతి ప్రియముగా ఆమెను ప్రేమిస్తా ఉన్నాడు హన్నాను. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే ఈమె బాధపడతా ఉన్నది. ఒకరోజు భర్త వచ్చి మాట్లాడతాడు, నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుని గానా 10 మంది కుమారులు ఉండుట కంటే నేను ఒక్కని ఉండుట మేలు కదా అని మాట్లాడతాడు. నువ్వు దుఃఖపడకు, నేనున్నా కదా, ఏం కదమ్మా, రాబోయే సమయం రాబో కాలమందు దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడేమో, నువ్వు బాధపడకు. అయినా మనకు ఒకవేళ పిల్లలు లేకపోతే నేను ఏమన్నా అంటానా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం లేదు కదా అది అని ఈయన ఓదారుస్తూ వస్తా ఉన్నాడు. ఎవరు? ఎల్కానా ఓదారుస్తూ వస్తా ఉన్నాడు. కానీ హన్నా లోపల బాధ అట్నే ఉన్నది. ఆ హృదయంలో బాధ ఏ విధంగా ఉన్నది? రగులుతూనే ఉన్నది, బాధపడుతూనే ఉన్నది మనుషులు బట్టి. ఈ చిన్న భార్య ఏం చేస్తా ఉన్నదంటే రోజు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఇంకా దుఃఖమే ఎక్కువైతా ఉన్నది. ఒకరోజు దేవుని మందిరానికి పోయింది. అక్కడ దేవుని మందిరంలో మోకరించి, ప్రభువా నా బాధను చూడు, ప్రభువా నా సమస్యను చూడు, నేను పిల్లలు లేకుండా గొడ్రాలనై ఉన్నాను, నేను బలహీనురాలనై ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మంచి పేరుంది, సమాజంలోకి వెళ్తే అందరూ నమస్కారం పెడతారు, అందరూ మంచి మర్యాద ఇస్తారు, అందరూ మంచిగా చూసుకుంటారు, కానీ నాకు పిల్లలు లేరని అందరూ కొందరైతే నన్ను అవమానపరుస్తూ ఉన్నారు. ఎన్నుంటేంది పిల్లలు లేకపోతే అని ఎవరు బాధపడతా ఉన్నారు? హన్నా బాధపడతా ఉన్నది. దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నదట. హల్లెలూయా. ప్రభువా నా మొరను ఆలకించు, నాకు పిల్లలను దయచే ప్రభువా, పిల్లలను దయచే ప్రభువా అని ఏడుస్తూ ఉంటే మనోదుఃఖంతో, ఏ విధంగానట, దుఃఖం బయటకు వస్తలేదు కానీ ఏడుస్తూ ఉన్నది. లోపల కన్నీళ్లు గారిపోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడైన ఏలి చూసి, ఏందమ్మా నువ్వు ద్రాక్షరసం తాగొచ్చినవా, ఎందుకు ఇంతగానో ఏడుస్తా ఉన్నావు అది అంటే, అప్పుడు హన్నా మాట్లాడుతా ఉన్నా, ఏలినవాడా, నేను మత్తురాలను కాదు, నేను ద్రాక్షరసం ఏది తాగలేదు, నా బాధ, నా మనోవేదన నాకు తెలుసు. ఈమె ఏ విధంగా అంటే కోపంతో బాధతో ఏడుస్తా ఉన్నది. కోపంతో బాధతో లోపల ఒక కోపం, ఏంది దేవుడు నాకు ఇస్తలేడు, ఈ మనుషులు ఏంది నన్ను ఇట్లా బలహీనపరుస్తూ ఉన్నారు అని ఇంకోటి బాధతో ఏడుస్తూ ఉన్నది. దీన్నే దుఃఖము. హల్లెలూయా. ఈ మనోదుఃఖము చేత అంగలారుస్తూ ఉన్నది దేవుని యొక్క మందిరంలో. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కనికరించమని దేవుణ్ణి అడుగుతా ఉన్నది. ఎవరు? అన్న ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఈ యొక్క మొదటిసారిగా సేవకుడు చూసి, అమ్మా నువ్వు ద్రాక్షరసాన్ని తీసుకున్నావా అని మాట్లాడిన ఆమె ఆ తర్వాత, నేను కాదు నాయన, నేను ద్రాక్షరసాన్ని తీసుకోలేదన్న తర్వాత అప్పుడు ఆమె బాధను గమనించినటువంటి ఏలి, సరే దేవుడు నీకు మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ నీ కుమారుడు కలుగును గాక, దేవుడు నీకు దయచేయను గాక, నువ్వు క్షేమంగా వెళ్ళన్నప్పుడు సరే అని అక్కడి నుంచి ఈ యొక్క హన్న ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ కలుస్తారు. ఎవరు? భార్యాభర్తలు. ఎల్కానా, హన్న ఇద్దరు భార్యాభర్తలుగా కలిసిన తర్వాత ఆమె గర్భం దాలుస్తుంది. హల్లెలూయా. గర్భం దాలుస్తుంది.
గర్భం దాల్చి ఆమె మొదట ఏమని దేవుని దగ్గర మనవి చేసుకున్నదంటే, నాకు ఒకవేళ కుమారుడును పుట్టినట్లయితే, నువ్వు నాకు పిల్లగాన్ని ఇచ్చినట్లయితే, గర్భఫలం ఏదైనా కానీ, ఏదైనా స్వాస్యమైన గర్భఫలమైన నువ్వు ఏదైనా ఇచ్చినట్లయితే, నేను ఆ యొక్క పిల్లగాన్ని ఎక్కడ పెడతా? నీ మందిరములో నేను ఉంచుతా, నీ మందిరంలో నేను ప్రతిష్ఠిస్తా, నీ యొక్క పని చేయుటకు నా యొక్క కుమారుణ్ణి అక్కడ ఉంచుతా. ఈ యొక్క ఎంటికలు కూడా తీయకుండా నాజీరు చేయబడిన వాడై నీ మందిరములోనే చిరకాలము నివసించినట్లుగా, పాలు విడవగానే నీ యొక్క మందిరంలో పెడతా అని మొక్కుకుంటది. ఎవరు? హన్నా. ఆ దుఃఖపడుతూ బాధపడుతూ దేవుని అడుగుతా, ప్రభువా, నువ్వు ఒకవేళ నాకు నిజంగా కుమారుని ఇచ్చినట్లయితే, నేను నా కుమారుని యొక్క మందిరములో సేవకునిగా నేను నిలబెడతా, దాసునిగా నేను ఉంచుతా అని మొక్కుకుంటది. అదేవిధంగా వాళ్ళు పోతారు, ఆయన కూడుతాడు. తర్వాత ఆ యొక్క సమూయేలు అనేటటువంటి పిల్లగానికి జన్మనిస్తుంది హన్నా. జన్మనిచ్చిన తర్వాత వీరందరూ ఒకరోజు దేవుని మందిరానికి వస్తారు. వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వస్తారు. కానీ హన్నా మాత్రము ఎక్కడుంటది? హన్నా మాత్రము ఇంటికాడ ఉండి, నేను ఇప్పుడే రాను, హల్లెలూయా, దేవుని మందిరానికి నేను ఇప్పుడే రాను, ఈ యొక్క నా కుమారుడు పాలు మరిచిన తర్వాత, ఎప్పుడట? పాలు మరిచిన తర్వాత నా కుమారుడు నేను తీసుకొని వచ్చి అక్కడ దేవుని ఎదుట ప్రతిష్ఠించి, దేవుని దగ్గర పెట్టి, దేవుని సేవకు అర్పించి అప్పుడు నేను వస్తా అని అక్కడ తీర్మానం చేసుకున్నదట. ఎవరు? హన్నా. హన్నా లాంటి భక్తి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పెనిన్నా వలె ఎంతో మంది మనల్ని బలహీనపరుస్తారు, మన యొక్క విశ్వాస జీవితాన్ని బలహీనపరుస్తారు, మన బ్రతుకులను బలహీనపరుస్తారు. మాటల చేత, కృంగుదల చేత కృంగదీస్తారు. మనుషులు ఏం చేస్తారు? మనలా కృంగదీస్తారు. మనకేదైతే లేదో దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. మనకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం గురించి మాట్లాడతారు, మనకు గర్భఫలం లేకపోతే గర్భఫలం గురించి మాట్లాడతారు, మనకు ఆస్తి లేకపోతే ఆస్తి గురించి మాట్లాడతారు, మనకు అందం లేకపోతే అందం గురించి మాట్లాడతారట. హల్లెలూయా. నీకు ఏది లేకపోతే దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ హన్నా విషయంలో కూడా ఆమెకు ఏది లేకపోతే దాని విషయమై మాట్లాడుతూ ఉంది సమాజం. హల్లెలూయా. ఆమె సమాజం వైపు చూడలేదు, ఆమె మనుషుల వైపు చూడలేదు. మనుషుల వైపు చూసి, సమాజం వైపు చూసి, నా పని అయిపోయింది, హల్లెలూయా, నా పని అయిపోయింది, ఇంకా నేను చనిపోతా, ఇంకా నా బ్రతుకు లేదు అని అనుకోలేదు. నేను ఇంకా వేరే ఏమైనా పనులు చేస్తా అని అనుకోలేదు. కానీ ఆమె ఏమనుకున్నదంటే దేవుని పైన విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. దేవుని పైన నమ్మకం ఉంచింది. ఎవరు? హన్నా. దేవుని ఎదుట అంగలార్చింది, దేవుని ఎదుట ప్రార్థించింది, దేవుని ఎదుట మొరపెట్టింది. ప్రభువా, నువ్వు నాకెందుకు ఇయ్యవు? మనో దుఃఖము చేత నన్ను ఎందుకు విడిపించవు? నాకెందుకు సహాయం చేయవు అని దేవుని దగ్గర మొరపెట్టిందట. హల్లెలూయా. దేవుని దగ్గర మొరపెడితే చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే పిచ్చిలేసింది అనుకున్నారట. కొందరేమో తాగొచ్చి మాట్లాడుతూ ఉంది, తాగొచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నది, ఆ పిచ్చిలేసి వరుతా ఉన్నది, ఇంకా రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ దేవునికి తెలుసు. హల్లెలూయా. సేవకుడే అన్నాడు, అయ్యో అమ్మా, నువ్వు తాగొచ్చావా? నువ్వెందుకు ఆ విధంగా దుఃఖపడతా ఉన్నావు? ఇంత దుఃఖం, ఇది నిజమైన దుఃఖమో లేకపోతే అబద్ధమైన దుఃఖమో, ఇది వేషధారణేమో అనుకున్నాడు. నువ్వేమైనా తాగొచ్చినావు అంటాడు. కానీ కాదు. హన్నా ఏమంటా ఉన్నది? నా ఏలినవాడా, కాదు కాదు కాదు, నేను తాగి రాలేదు, నా బాధ దేవునికే తెలుసు. హల్లెలూయా. నా బాధ దేవునికే తెలుసు. నన్ను విడిపించు వానికి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నన్ను విడిపించే వాని దగ్గరికి నేను వచ్చి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నా బాధ నాకే తెలుసు. అవునా కాదా? ఈ రోజున మన బాధలు మనకే తెలుసు, మన వేదన మనకే తెలుసు. కానీ చూసేటోళ్ళు ఎన్ని మాట్లాడతారు? అయ్యో అట్లుంటుందా, మాకైతే మరి పిల్లల ఇల్లు, అరే ఆయనకెందుకు కాలేదో, ఆమెకెందుకు కాలేదో, ఆయనలో ఏమన్నా లోపమో, ఆమెలో ఏమన్నా లోపమో, అవునా కదా? మరి మాకైతే ఉద్యోగం వచ్చింది, మరి వాళ్ళకు రాలే, వాళ్ళు చదువు రాదేమో, లేకపోతే వాళ్ళకంత టాలెంట్ లేదేమో. హల్లెలూయా. మనకు టాలెంట్ ఉన్నదో లేదో ఆ దేవునికి తెలుసు, మనకు జ్ఞానం ఉన్నదో లేదో ఆ దేవునికి తెలుసు, మనకు డబ్బు ఉన్నదో లేదో ఆ దేవునికి తెలుసు. హల్లెలూయా. సాత్వికత కలిగి హన్నా
ఎక్కడ ప్రార్థించింది? సాత్వికమైన హృదయంతో దేవుని ఎదుట ప్రార్థించింది. హల్లెలూయా. దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా యొక్క మొరను ఆలకించిండట. హల్లెలూయా. దేవుని యొక్క మొర ఆలకించిండట. అయితే భర్త ఏం చేస్తా ఉన్నాడు? ఈమెపై ప్రేమతో 2 బాళ్ళను దేవునికి అర్పణగా ఇస్తా ఉన్నాడు. హన్నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి 2 బాళ్ళు, రెండో భార్య విషయమై, పిల్లల విషయమై 1 పాలు దేవునికి ఇచ్చినట్లయితే, ఈ హన్నాకు పిల్లలు లేరని ఎన్ని బాళ్ళు ఇస్తా ఉన్నాడట? 2 బాళ్ళను దేవుని ఎదుట దేవుని కానుకలుగా ఇస్తా ఉన్నాడు. 2 బాళ్ళు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే నా యొక్క భార్యకు క్షేమం కలగాలి, నా భార్య ఆశ ఏదైతే ఉన్నదో అది తీరాలి. నిజంగా ఎంత మంచి భర్త అయినా, మన భర్తలు ఆ విధంగా ఉన్నారా చెప్పండి? ఈ లోకంలో ఉన్నటువంటి భర్తలు ఆ విధంగా ఉన్నారా? లేరు. కానీ ఆ యొక్క దేవుని నమ్మినటువంటి ఎల్కానా దేవుని ప్రేమను ఎవరిపై చూయించిండు? తన భార్య పైన చూయించిండు. అసలు లెక్కకైతే రెండో ఆమె విషయంలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె విషయంలో 2 అర్పణలు చేయాలి ఎక్కువగా. ఆమె విషయం కానుకలు ఎక్కువగా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నా భార్య నాకు పేరును తీసుకొచ్చింది, నాకు మంచి పేరును తీసుకొచ్చింది, నా పిల్లలుగా అన్నది నాకు అని ఆమె విషయంలో ఆయన ఆలోచన చేయాలి. కానీ మొదట ఆమె విషయంలోనే ఎవరికి ఆసక్తి కలిగి ఉన్నది? ఎల్కానాకు ఆసక్తి కలిగి ఉన్నది అన్న మీద. అయ్యో, నా భార్య ఒక్కతే అయిపోయింది, ఒంటరి అయిపోయింది, బలహీనురాలైపోయింది, అవమానమును నొందుతా ఉన్నది. అయ్యో, నాలో లోపమా, లేకపోతే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది, నా భార్య ఎంతో దుఃఖంతో ఉన్నది. అందుకే దగ్గరికి పోయి 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠునిగా అనా అమ్మ అని బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచి భర్త అమ్మ! 10 మంది కుమారులు ఉండట కంటే నేను అంతకన్నా మంచివాడిని, శ్రేష్ఠుని కాదా? నన్నే ఒక కుమారుని అనుకోరాదు అని భర్త పోయి భార్యను ఓదార్స్తూ ఉన్నాడు. కానీ భార్య బాధపడతా ఉన్నది, మనుషులను బట్టి, సమాజమును బట్టి, తన మనోవేదన. అయ్యో, నేను తల్లిని కాలేకపోయానే అని బాధను బట్టి ఏడుస్తూ ఉన్నది. ఏడ్చుకుంటూ వచ్చి, ప్రభువా, నువ్వు నా కుమారుణ్ణి ఇస్తే చాలు, నా యొక్క నింద, గొడ్రాలనే నింద నా నుండి వెళ్ళిపోతే చాలు, నా మీద ఉన్నటువంటి గొడ్రాలనే నింద నా నుండి దూరం అయిపోతే చాలయ్యా అని ప్రార్థన చేస్తుంది. మరి హన్నా యొక్క గర్భాన్ని మరి కొద్ది రోజులు ఆపింది ఎవరు? మూసింది ఎవరు? హల్లెలూయా. ఎవరు? దేవుడే హన్నా యొక్క గర్భాన్ని అంటే ఏం చేసిందట? కొద్ది రోజులు ఆమె గర్భవతి కాకుండా దేవుడు మూసింది. తర్వాత తగిన సమయమందు ఆమె యొక్క తీర్మానమును బట్టి, ఆమె తీర్మానం ఏమని చేసుకున్నది? నా కొడుకుని నీకు నీ సేవకు అర్పిస్తా. హల్లెలూయా. నా కొడుకును నీ సేవకు అర్పిస్తా అని ఎప్పుడైతే ఆమె తీర్మానం చేసుకున్నదో అప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచిండట. హల్లెలూయా. నీకేదైనా మేలు జరగాలంటే మొదట నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నాకు మేలు కలిగినట్లయితే నేను అనేకులకు సహాయకునిగా నేను ఉంటా. ఈ విధంగా నాకు గర్భఫలాన్ని నువ్వు నాకు ఇచ్చినట్లయితే, నువ్వు నాకు గర్భఫలాన్ని ఇచ్చినట్లయితే నేను నా పిల్లలను నీ సేవలో ఉంచుతా, నీ సేవకులుగా నేను నిలబెడతా. ప్రభువా, ఈ విషయంలో నాకు ఈ యొక్క పని నాకు నువ్వు చేసినట్లయితే, ఈ యొక్క బిజినెస్ నాకు చేసినట్లయితే, లేకపోతే ఈ యొక్క పని నాకు చేసినట్లయితే, ఈ యొక్క డబ్బుల విషయంలో నాకు సహాయం చేసినట్లయితే అనేకులకు మేలుకరంగా నేను ఒకటి చేస్తా అని నువ్వు దేవుని ఎదుట తీర్మానం చేసుకోవాలి. హన్నా కూడా, ప్రభువా, నువ్వు నాకు కుమారుణ్ణి ఇచ్చినట్లయితే ఏం చేస్తుందట? నీ సేవకు నేను ఇస్తా, నీ మందిరంలో పెడతా, నీ మందిరంలో అతడు పాలు విడవగానే, హల్లెలూయా, పాలు విడవగానే నీ యొక్క మందిరంలో పెడతాను తీర్మానం చేసుకున్నది. అక్కడ ఉంచింది. ఎందుకు హన్నా యొక్క గర్భాన్ని దేవుడు కొన్ని సంవత్సరాలు మూసిందంటే, దేవుని యొక్క సేవకుడైన సమూయేలు దేవుని యొక్క మందిరంలో ఉండుటకు. హల్లెలూయా. ఈ రోజున కొన్ని సమస్యలు మన జీవితంలో ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ఎందుకు? కొంచెం సమయం అవుతా ఉన్నది. ఎందుకు? దేవుడు మహిమ పొందినట్లుగా, దేవుని పని జరుగునట్లుగా, దేవుని సేవకులు ముందుకు నడిచినట్లుగా, దేవుని కార్యాలు ముందు జరిగేటట్టుగా, దేవుని కార్యములలో
మనముండులాగునా. హల్లెలూయా. దేవుని చిత్తమే జరుగునట్లుగా దేవుడు ఆలస్యము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకు క్షేమము అభివృద్ధి కలుగునట్లుగా ఆయన ఆలస్యము చేస్తా ఉన్నాడు. హన్నాకు ఎప్పుడో పిల్లల్ని ఇచ్చేవాడు దేవుడు, కానీ కొంచెం సమయం పట్టింది. ఎందుకు? సమూయేలు దేవుని సేవకుడుగా నిలబడడం కొరకు, సమూయేలు దేవుని సేవకునిగా నిలబడడం కొరకు కొంచెం సమయం పట్టింది. ఈ రోజున నువ్వు ఏ విషయం అయితే ప్రార్థిస్తున్నావో, ఏ విషయం అయితే దేవుని ఎదుట మొరపెడతా ఉన్నావో, దేవుడు ఒక సమయాన్ని పెట్టిండు. హల్లెలూయా. అది దేవుని చిత్తంలో ఉన్నట్లయితే ఒక సమయాన్ని దేవుడు పెట్టిండు. ఆ తగిన సమయము దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడట. హల్లెలూయా. ఆ తగిన సమయమందు ఆ పనిని జరిగిస్తాడట. ఎందుకు? దేవుడు మహిమ పొందునట్లుగా, దేవుని పని జరుగునట్లుగా. హల్లెలూయా. అందుకే దేవుడు ఆలస్యం హన్నాకు ఎందుకు, గర్భఫలాన్ని ఆలస్యం ఎందుకు చేసిండు? దేవుని సేవ జరుగునట్లుగా. తర్వాత సమూయేలు జన్మించిండు. సమూయేలు దేవుని సేవను చేసిండు. హల్లెలూయా. దేవుని సేవను చేసి రాజులనే అభిషేకించినటువంటి సమూయేలు. ఇజ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలును అభిషేకించింది సమూయేలు. రెండవ రాజుగా వచ్చినటువంటి దావీదును అభిషేకించింది సమూయేలు. హల్లెలూయా. గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసింది సమూయేలు. గొప్ప న్యాయాధిపతిగా నిలబడ్డటువంటి వ్యక్తి, గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప దేవుని సేవకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సమూయేలు. హల్లెలూయా. పాలు విడవగానే దేవుని మందిరములో ఉన్నటువంటి వ్యక్తి సమూయేలు. లోకానుసారమైన విషయాలు ఏమి తెలియవు సమూయేలుకు. లోకంలో ఉన్నటువంటి చెడు, లోకంలో ఉన్నటువంటి అపవిత్రత, లోకంలో ఉన్నటువంటి పాపము, లోకంలో ఉన్నటువంటి శాపము సమూయేలుకి ఏమీ తెలియదు. ఓన్లీ అంటే ఏంటిదంటే దేవుని గురించే తెలుసు. దేవుని యొక్క మందిరంలోనే బ్రతికిండు, దేవుని యొక్క మందిరంలోనే ఆహారాన్ని భుజించిండు, దేవుని యొక్క మందిరంలోనే బస చేసిండు, దేవుని యొక్క సేవకులతోని, ధర్మశాస్త్రముతోని, దేవునితోనే సహవాసం చేసిండు. ఎవరు? సమూయేలు. అందుకే దేవుని సేవకునిగా సమూయేలు మారిండు. అనేకులను అభిషేకించే విధంగా దేవుడు సమూయేలు నిలబెట్టుకున్నాడు. ఒకటి ఆలస్యం జరుగుతూ ఉన్నదంటే అది దేవుని చిత్తం కొరకే జరుగుతూ ఉన్నది. ఒకటి ఇబ్బంది కలుగుతూ ఉన్నదంటే ఏదో దేవుడు వెనక గొప్ప ప్రణాళిక. హల్లెలూయా. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక అది కొంచెం ఆలస్యం అవుతా ఉన్నది. కానీ మనం ప్రార్థించడం మాత్రం ఆపొద్దు. హల్లెలూయా. ప్రార్థించడం ఆపొద్దా? నిద్రపోవడం ఆపొద్దా? ప్రార్థించడము ఆపొద్దు. మనం మన వంతు, ప్రభువా ఎందుకు ప్రభువా మమ్మల్ని ఆలస్యం, మా యొక్క విషయంలో, మా యొక్క జీవితాలలో ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఈ శత్రువుల విషయమై ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నావు? మా మొరను విను అని నువ్వు మనోవేదన చేత దేవుని ఎదుట మోకరించి నువ్వు ప్రార్థించినట్లయితే, అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన యొక్క మనోవేదన చేత ఎవరి ఎదుట మనం నిలబడతాం? మనుషుల ఎదుట నిలబడతాం. బాధతో అయ్యో నాకు బాధ అవుతుందని కొందరు బోర్న ఏడుస్తూ ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. ఏడుపు దుఃఖం మనుషుల ఎదుట చూపిస్తూ ఉంటారు. కానీ మనుషుల ఎదుట నీ దుఃఖమును చూపెట్టినప్పుడు అందరూ నవ్వుతారు, అందరూ హేళన చేస్తారు, అందరూ వెక్కిరిస్తారు. కానీ దేవుని ఎదుట నువ్వు ఆ యొక్క మనోవేదన చేత దుఃఖాక్రాంతుడవై దేవుని ఎదుట నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేసినట్లుగా? హన్నాకు సహాయం చేసినట్లుగా, దేవుడు హన్నాకు గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా ఈ రోజున మనకు కూడా దేవుడు మన పనుల విషయంలో, మనల్ని బాధించే వారి విషయంలో, మన యొక్క పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అప్పుల బాధలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటి విషయంలో దేవుడు గొప్ప విడుదలను ఇస్తాడు. ఆత్మీయ స్థితిగా మనం ఎదగలేకపోతే ఆ విషయంలో కూడా దేవుడు మనకు బలమును ఇస్తాడు. సాతాను గానితో మనం జయించలేకపోతా ఉన్నాం అనుకో, ఆ విషయంలో కూడా మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. శరీర పరంగా మనం ఏమన్నా బలహీనమైన రోగులమైనా కూడా ఆ విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థించాలి? హన్నా వలె ప్రార్థించాలి. దేవుని ఎదుట నీళ్లు కుమ్మరించినట్లుగా, దేవుని ఎదుట నిస్వార్థంతో, దేవుని ఎదుట భయభక్తులు కలిగి, దేవుని ఎదుట దేవుడు మనకిస్తాడు, దేవుడు మనకు సాయం చేస్తాడు అని మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మనం ప్రార్థిస్తామో దేవుడు అప్పుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నాయన, స్తోత్రం పరిశుద్ధుడా. అయా మా అయా మాతో నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అన్న విషయంలో గొప్ప కార్యమును జరిగించిన దేవా, అయా మంచి భర్తనిచ్చిన దేవానికి స్తోత్రము నాయన. ఓదార్చుటకు మంచి భర్తనిచ్చిన దేవా, ఈ లోకంలో అందరూ దుఃఖపెట్టినా కూడా అయ్యా ఆ బాధను తట్టుకోలేక నీ మందిరానికి వచ్చి అయా ప్రార్థించి ఉన్నది, దుఃఖపడి ఉన్నది ప్రభా. అయా పరిశుద్ధుడా, అందరు బట్టి నువ్వు సంతానాన్ని అనుగ్రహించిన దేవానికి వందనాలు. అయా పరిశుద్ధుడు, నీ చిత్తమును ఆ యొక్క కుమారుని ద్వారా, సమయలు ద్వారా మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. అయా పరిశుద్ధుడు, ఆలస్యం అవుతున్నది కనుక నీ యొక్క చిత్తము దాగి ఉన్నది దాని వెనుక కనుక అందును బట్టి నీకు స్తోత్రాలు. ఆలస్యం వెనుక నీ చిత్తం ఉన్నది కనుక నీకే వందనాలు ప్రభా. నీ చిత్తమును మేము గ్రహించుటకు, కనిపెట్టుకున్నటకు కృప చూపండి, సహాయం దయచేయండి, నడిపించండి ప్రభా. విన్న వాక్యం మంచి నీలమైన విత్తనం వలె అందరి హృదయంలో అది ఫలించి అభివృద్ధి పొందుటకు కృప చూపించండి. ఆత్మీయంగా అందరూ ఎదిగే భాగ్యమును దయచేయండి ప్రభువా. అయ్యా మీరు బలపరచని, స్థిరపరచని, నడిపించమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.